మొన్న ఏమైంది నాగర్ కర్నూలు కాడ ఫస్ట్ టైం చరిత్రలో వాని ఇంటికి పోయి సవాలేసి రార్రా ఇప్పుడు ఎవడొస్తాడు అని చెప్పినాము. ఎవడని చేసిండు అయి పని. ఇలా తెలంగాణ మొత్తం ఇదే జరుగుతూ ఉంది. తెలంగాణ ఇదే జరుగుతూ ఉంది. బీసీలంతా ఒక్కటై రార్రా ఎవడొస్తాడో చూద్దామని చెప్పి చెప్తా ఉన్నారు. కాబట్టి ఒక ఆయన ఆ రోజు ఏది వాడిని ఆ శ్రీనివాస్ రెడ్డి అంటూ ఇంటికి పోయి రార్రా వాళ్ళందరి ఇళ్ళకి పోయినా కానీ ఎవడు దొరకలేదు. మన నీరజన అయితే ఉరికింది, మరి దొరకలే వాళ్ళ ఇళ్ళకి కూడా ఉరికింది. కానీ తెలంగాణ రాజ్యాధికార పార్టీ అంటే నీ పార్టీలలో చెంచగాలు కాదు బిడ్డ. తెలంగాణ రాజ్యాధికార పార్టీ కండువా మెడలో ఉందంటే ఛత్రపతి శివాజీ గుండెల్లో ఉన్నట్టు లెక్క. అర్థమైందా? ఈ కండువా మెడల్లో ఉందంటే బాబాసాహెబ్ అంబేద్కర్ గుండెలో ఉన్నట్టుగా లెక్క. ఈ కండువా మెడలో ఉందంటే జ్యోతిబా పూలే మెడలో ఉన్నట్టుగా లెక్క, గుండెల్లో ఉన్నట్టు లెక్క. వాళ్ళలాగా ఒక ఆయన ఫోన్ చేసి తీర్మార్ మల్లన్న ఇట్లా నువ్వు మమ్మల్ని మా ఇండ్ల మీదకి వచ్చుడు న్యాయమేనా, నీకు న్యాయమేనా అని అన్నాడు. ఈ అమ్మ 60 ఏళ్ళ నుంచి మీరు మా ఇండ్ల మీదకి వచ్చినప్పుడు అడిగేటోడి లేకుండా పోయిన గారా? నేను ఒక్కసారి వస్తేనే మీకు భయం అవుతుందా, ఒక్కసారి వస్తేనే బాధ అవుతా ఉందా అని చెప్పిన. లేలే 60 ఇన్ని ఏళ్ళ మా ఇండ్లలో తొంగి చూసినోడు కాదు కదా, ఎవడు రాలే. అటువంటిది నువ్వు వచ్చి ఊళ్ళో దిగి సర్పంచ్ ఇంటికి తాళం వేసుకొని పోయిండు, ఇంకోటి ఇంటికి తాళం వేసుకొని పోయిండు, ఎక్కడో అక్కడ పరారైపోయిండు. ఇది మిగతా వాళ్ళు ప్రజలందరూ చూస్తే మమ్మల్ని ఎవడన్నా పట్టించుకోవడం అంటే ఎవడు పట్టించుకోవద్దనే చేసి ఆ పని, ఎవడు పట్టించుకోవద్దనే చేసినాం ఆ పని. తెలంగాణ రాజ్యాధికార పార్టీ కార్యకర్తను చూస్తే, ఈ కండువారు కార్యకర్తను చూస్తే మన వాళ్ళు ఎదురుగా కూడా వచ్చడానికి సాహసం చేయరు. రేపు పొద్దుగాల ఎదురుగా కూడా అమ్మో వాళ్ళ నాయన అని పక్కా జరిగిపోవాలి. ఆ పరిస్థితి క్రియేట్ చేస్తాయి ఈ రాష్ట్రంలో. మీరందరూ కూడా ఉమ్మడి వరంగల్ జిల్లా నాయకత్వానికి చెప్తా ఉన్నా, పార్టీ బలోపేతం కావాలి, ప్రతి గ్రామానికి వెళ్ళాలి, ప్రతి గ్రామంలో ఉన్నటువంటి బీసీ సమూహాన్ని అంతా కలపండి, బీసీ ఉద్యోగస్తులను కలపండి, బీసీ టీచర్లు, బీసీ లాయర్లు, బీసీ డాక్టర్లు, మన మైనారిటీ సోదరులు అందరినీ తయారు చేసి మనమంతా ఒక్కటైనమనేటువంటి నినాదంతో మీరు వెళ్ళిపోండి. ఎక్కువ సమయమే లేదు, మరో 2-3 నెలల్లో నేనే మీ ఊరికి వస్తా ఉన్నా, ప్రతి ఊరికి వస్తా ఉన్నా. ఆ రోజు నుంచి అసలైన యుద్ధం ప్రారంభం కాబోతా ఉంది తెలంగాణ రాష్ట్రంలో. ఇలా చాలామంది కాంగ్రెస్ పార్టీ వాళ్ళు, బీఆర్ఎస్ వాళ్ళు అన్న మరి మేము వస్తే జాగుంటుంది అంటే వాళ్ళ రిజర్వేషన్ ముందే వస్తాం జరిగే 4 రోజులు అయితే 5 అయిపోతే వచ్చేస్తామన్నా, ఇంకా మాకు ఏం లేదని చెప్తా ఉన్నారు. ఇది ఆ ఇళ్ళకు దుంకినోడు ఇంకో దాంట్లో కూడా దుంకుతాడు కాబట్టి నువ్వు వద్దురాబోయ్ అని చెప్తా ఉన్నాడు. ఎందుకంటే ఒకసారి దుంకి అలవాటు ఉన్నోడికి ఇంకోసారి కూడా దుంకి అలవాటు వస్తుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఎవరైతే తెలంగాణలో బీసీల రాజ్యం కోసం నికార్సుగా పాటుపడతా ఉన్నటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారో ఏ ఫలితం దక్కినా అది మీకు దక్కాలి, వలసవాదులకు కాదు, ఒరిజినల్ కార్యకర్తలకు దక్కాలనేదే తెలంగాణ రాజ్యాధికార పార్టీ అంతిమ లక్ష్యం. దానికోసమే మీరందరూ కూడా మరింత, నాకు ఇప్పుడు ఏప్రిల్ 13 తారీఖు నాటికి డెడ్ లైన్ పెట్టింది వరంగల్ జిల్లా. ఆ రోజు కల్లా మొత్తం ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఉన్నటువంటి అన్ని జిల్లాల్లో కలిపి మండల కార్యవర్గాలు పూర్తి చేసి గ్రామ స్థాయి వరకు పోతాం. ప్రతి గ్రామం నుంచి మన కార్యకర్తలు ఉంటారనేటువంటి మాట ఇప్పుడు చెప్పడం జరిగింది. దాని ప్రకారమే మీ టాస్కును, మీ ఛాలెంజ్ను, మీరు పోతున్నటువంటి విధానాన్ని తెలంగాణ రాజ్యాధికార పార్టీ అధినేతగా అభినందిస్తూ మరింత శరవేగంగా ముందుకు పోవడానికి రాష్ట్ర పార్టీ నుంచి ఉమ్మడి వరంగల్ జిల్లాకు కావలసినటువంటి అన్ని సహాయ సహకారాలను అందజేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి తెలియజేస్తా ఉన్నా. అలాగే రజనీ గారు భౌతికంగా వరంగల్ జిల్లాలో ఉన్న కరీంనగర్ జిల్లా బాధ్యులుగా ఆయన సేవలు అందిస్తూ ఉన్నారు. ఆయనకు అదనపు బర్డన్గా ఇది కొంత మా అశోక్ అన్న గారికి సేఫ్ అయిపోయింది. ఎందుకంటే వీళ్ళిద్దరు ఇక్కడిక్కడనే ఉండుతోటి కొంత మంచిగా అయిపోయింది. ఇవాళ మనకు తెలంగాణ రాజ్యాధికార పార్టీ చాలామంది
మళ్ళా మరి ఇట్లా ఓసీలు లేకపోతే ఇట్లా ఓసీలు కాదు రెడ్లు వెనమనే మా పంచాది ఇంకోటి లేనే లేడు. తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఈ ట్రై సిటీస్కి అధ్యక్షుడిగా మా శాస్త్రి గారిని పెట్టుకున్నాం. ఏంటి బాయ్ ఇంకో మా శాస్త్రి గారిని పెట్టుకున్నాం. వాళ్ళతో భర్తీ చేసుకుంటాం. ఎక్కడైనా ఒకటి తప్పదిగా ఓసీ అనుకున్నప్పుడు తప్పదు అని అంటే ఎవరైనా మా పొరగాలు ఉంటారు వాళ్ళ పిల్లల్ని చేసుకునే వాళ్ళతోనైనా భర్తీ చేసుకుంటాం. కానీ ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టాం.